శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారు జీవితంలో ఏ వృత్తిలో స్థిరపడతారు, ఏ వృత్తి వీళ్ళకు అనుకూలిస్తుంది, జీవితంలో వీళ్ళ స్థిరత్వం ఎప్పుడు వస్తుంది, ఏ నియమాలు పాటించడం వల్ల, ఏ రత్నాన్ని ధరించడం వల్ల జీవితంలో అదృష్టవంతులయ్యే అవకాశం ఉంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. కుంభరాశి కూడా శని యొక్క ఆధిపత్యంలో ఉంటుంది. అంటే శనికి ఇది మూల త్రికోణ రాశి, అంటే శనికి బలమైనటువంటి స్వక్షేత్రం. మిగతా గ్రహాలు ఇక్కడ ఉచ్చి పొందడం కానీ నీచ పొందడం కానీ అయితే ఉండదు. అందువల్ల చాలా సందర్భాల్లో స్వతంత్రమైన రాశి అనుకోవచ్చు. ఇది సింహరాశి ఎలాగైతే ఒక్క రవికి ఆధిపత్యంలో ఉంటుందో, కుంభరాశి కూడా సేమ్ అదే ఆధిపత్యంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల వీళ్ళు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు, స్వతంత్రంగానే వ్యవహరిస్తూ ఉంటారు. అయితే శని ఆధిపత్యం వహించినప్పటికీ కూడా వీళ్ళు మకర రాశి వారిలాగా శ్రామిక వర్గానికి చెందరన్నమాట. కేవలం పెట్టుబడిదారీ వర్గానికి చెంది ఉంటారన్నమాట. వీళ్ళు ధనం సంపాదించి లాభసాటి అయిన మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే మంచి బలమైన కంపెనీలో షేర్లు కొనడం కానీ, బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి సంస్థల్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, అటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించి వాళ్ళకి ఒక పెట్టుబడి పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా వాళ్ళు పెట్టుబడి వర్గం వాళ్ళు. అంటే ఇతరుల యొక్క శ్రమని అంటే దోచుకోవడం అన్నంతటువంటి బలమైనటువంటి ఆలోచన వీళ్ళకైతే ఉండదు, కానీ ఇతరుల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళ ద్వారా అభివృద్ధి పొందుతూ ఉంటారు. అంటే 10 మందిని బాగుపరుస్తూ దాంట్లో కొంత ఫలితాన్ని వీళ్ళు పొందుతూ ఉంటారు. అయితే వీళ్ళు ఒక దానికి ఫిక్స్ అయితే దానికే కట్టుబడి ఉంటారు తప్ప వీళ్ళని ప్రపంచంలో ఎవరూ మార్చలేరు. అయితే ఏంటంటే ఇది స్వభావసిద్ధంగా వీళ్ళ జీవితంలో కష్టాలు పడి జీవితంలో పైకి రావడం వల్ల, ఇతరుల కష్టాల్ని తొందరగా గుర్తించడం వల్ల ఇతరులకు బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎవరు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని ఆదుకుంటూ ఉంటారు. వీళ్ళు సొంత కుటుంబం అవ్వచ్చు, పెదనాన్న పిల్లలు అవ్వచ్చు, ఎవరినైనా సరే సమాన దృష్టిలో చూస్తారు. ఎవరి ఇబ్బందుల్లో వలన ఆదుకుంటారు. ఎవరికైనా మరి సహాయం చేసి వాళ్ళతో వ్యాపారం పెట్టించడం కానీ, వాళ్ళకి వైద్యం చేయడం కానీ, ఇతరుల అప్పులు ఉంటే వీళ్ళ మీద వేసుకొని, అందుకనే ప్రారంభ జీవితం అంతా కూడా ఒక 36 సంవత్సరాలు వచ్చేదాకా కూడా జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థిరపడే అవకాశం అయితే ఉండదు. అప్పటిదాకా పెద్దగా ఏమి డబ్బు దాచుకునే ప్రయత్నం కూడా చేయరు. దాని తర్వాత అభివృద్ధి వస్తుంది. బట్ వీళ్ళకి వృత్తిపరంగా చూసుకుంటే వీళ్ళు ఎక్కువగా రాజకీయ రంగంలో బాగా రాణించగలుగుతూ ఉంటారు. అంటే వీళ్ళు ఎవరికైతే వెనకబడి ఉంటారో వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళ ద్వారా జీవితంలో పైకి రావడం జరుగుతుంటుంది. అలాగే మరి వీళ్ళకి ధన లాభాధిపతి గురువు అవ్వటం వల్ల ఎక్కువగా ఉపాధ్యాయ వృత్తి, అంటే లెక్చరర్లు, టీచర్లు, 10 మందిని మంచి మార్గంలో పెట్టేవాళ్ళు, హీలర్స్. అంటే ఒక విధంగా ఏంటంటే ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని స్వస్థపరిచి హీల్ చేయడం, రోగగ్రస్తుల్ని బాగు చేయడం. అలాగే వైద్యపరంగా చూసినప్పుడు వైద్య వృత్తిలో కూడా రాణిస్తారు. అయితే ఇది ఆయుర్వేద వైద్యంలో బాగా రాణించగలుగుతూ ఉంటారు. అంటే ఇందులో ఉన్నటువంటి నక్షత్రం శతభిష నక్షత్రం. సో దానికి ఒక విధంగా డాక్టర్లు జన్మత డాక్టర్లు అంటే డాక్టర్ అంటే రోగాల్ని తగ్గించే డాక్టర్లే కాకుండా అనేక రకాలుగా డాక్టర్లు ఉంటారు అన్నమాట. అంటే విద్య రాని వాడికి విద్య చెప్పడం, అలాగే ధనం లేని వాడికి ధనం సంపాదించే మార్గం చెప్పడం, టెక్నికల్గా పనులు నేర్పడం, అందరినీ కూడా జీవితంలో బాగు చేయడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారి యొక్క అంటే ప్రపంచాన్ని ఒక మంచి మార్గంలో నడిపించడం, అందరినీ కష్టపడి డబ్బు సంపాదించే ప్రయత్నం చేసే విధంగా నేర్పుతూ ఉంటారు వీళ్ళు. అయితే వీళ్ళు దాంట్లో కూడా కొంత స్వార్థం కనబడుతూ ఉంటుంది. వాళ్ళని పైకి రావడం వల్ల ఏంటంటే వాళ్ళకి కొంత ఇన్వెస్ట్ చేసి దాని ద్వారా ప్రతిఫలం పొందుదాం అనుకుంటారు, కానీ సాధ్యమంత వరకు సహాయం చేయడమే తప్ప వారి నుంచి ప్రతిఫలం పొందలేకపోతూ ఉంటారు. అందుకని అనేక మంది జాతకులు ఈ విధంగా నష్టపోతూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటిది వాయుతత్వ రాశి అవ్వడంలో విదేశ ఉద్యోగాలు, అంటే ఇక్కడ ఈ రాశికి శని భగవానుడితో పాటు రాహు కూడా ఆస్యాధిపతి అవుతూ ఉంటాడు. రాహుగ్రహ ప్రభావం వల్ల ఏంటంటే ప్రస్తుతం ఈ సాఫ్ట్వేర్ రంగంలో బాగా రాణించగలుగుతూ ఉంటారు, విదేశంలో బాగా రాణించగలుగుతూ ఉంటారు. అలాగే ఈ రాహు ఇది రాశ్యాధిపతి అవ్వటం వల్ల కొంతమంది చట్టానికి వ్యతిరేకంగా ఈ బ్లాక్ మనీ సంపాదించే ప్రయత్నంలో ఈ స్మగ్లింగ్ లాంటివి చేయడం, ఈ డ్రగ్స్ లాంటివి అమ్మడం, అలాగే ఇలాగా
చెత్త పనులు చేస్తున్న వాళ్ళకి, అంటే ఇలాగ సంఘ విరోధ పనులు చేస్తున్న వాళ్ళకి ప్రోత్సహించడం, ఇలాంటివి కూడా కొంతమంది చేసే అవకాశం ఉంటుంది. బికాజ్ ఇది అందరికీ వర్తించదు. కేవలం ఎవరికైతే ఈ రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుందో, లగ్నంతో రాహు సంబంధం ఉంటుందో, లగ్నాధిపతితో రాహు సంబంధం ఉంటుందో, అయితే పెద్ద పెద్ద సంస్థల్లో జాబ్ చేస్తూ ఉంటారు. అయితే అక్కడ ఇంకా అనేక రకాలు మనకి జాతకంలో ఉంటాయి. గురువు బలహీనుడై ఉండాలా, 9వ స్థానం బలహీనమై ఉండాలి, అప్పుడే వీళ్ళు ఇలాంటి పనులు చేయడానికి ఇష్టపడుతుంటారు. మరి అదే గురువు బలంగా ఉండి, భాగ్యస్థానం బలంగా ఉండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల సొమ్ము ముట్టుకోకపోవడం, చాలా నిజాయితీగా వ్యవహరిస్తుంటారు. అలాగే పూర్వపుణ్యం, గత జన్మ బంధం, చంద్రుడి యొక్క మనస్తత్వ కారణం, అలాగే బుధుడి యొక్క స్థితి, ఇవన్నీ కూడా పరిశీలించి నిర్ణయించాలి తప్ప, అంటే మంచి అన్నది ప్రయత్నం చేస్తే వస్తుంది. కానీ ఇలాంటి చెడ్డ కార్యక్రమాల్లో పాల్గొనడానికి మాత్రం ఖచ్చితంగా తొందరగా నిర్ణయానికి రావడం అంత మంచిది కాదు. బట్ ఏదైనా ఈ రాహు ప్రభావం ఈ జాతకం మీద లేకుండా ఉంటే చాలా నిజాయితీగా 10 మందికి ఉపయోగపడేలాగా సంపాదిస్తూ ఉంటారు. మంచి ప్రవచనకారులుగా ప్రవచనాలు చెప్పేలాగా 10 మందిని ఉపయోగపడేలాగా చెప్తూ ఉంటారు. సో ఏదైనా ఈ రాశివారు మరి ఇతరుల అభివృద్ధి కోసం నిశ్చలంగా ఉపయోగపడుతుంటారు. వీళ్ళు నష్టపోయినా ఇతరులని, వీళ్ళు నమ్మిన వాళ్ళని నష్టపోనివ్వరు. అయితే ఏంటంటే చాలా మొండి స్వభావాన్ని కలిగి ఉంటారు. సొంత వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినరు. దేన్నో ఒకదాన్ని ఆశించడం, దేన్నో ఒకరికి ఇన్వెస్ట్ చేయడం, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కొన్ని బలహీనమైన కార్యక్రమాలు కూడా వీళ్ళు స్వభావసిద్ధంగా ఏదో ఒక బలహీనతకి లొంగుతూ ఉంటారు అన్నమాట. బికాజ్ రాహు ప్రభావం వల్ల, అంటే ఏదో చెడు వ్యసనం అవ్వచ్చు, ఒక బలహీనత అవ్వచ్చు. ఈ రోజుల్లో అతిగా ధర్మం చేయడం, అతిగా అందరికీ హెల్ప్ చేయడం, ఇది కూడా ఒక విధంగా ప్రస్తుత కాలంలో ఇబ్బందికరంగా. కాబట్టి ఏదైనా కొద్దిగా ఈ బలహీనత వల్ల, ఈ వీక్నెస్ వల్ల కూడా ఈ కుంభరాశి వారు నష్టపోతూ ఉంటారు. మరి వీళ్ళకి బాగా రాణించే వృత్తి వైద్య వృత్తి, పాలిటిక్సు, అలాగే విదేశ అవకాశాలు, అంటే విదేశంలో చేస్తున్నటువంటి అన్ని ఉద్యోగాలు, విదేశ నివాసం, విదేశ ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే వాహనాలకు సంబంధించి ఏరోనాటిక్స్, విమాన ప్రయాణాలు లాంటివి కూడా వీళ్ళు వృత్తిపరంగా రాణించే అవకాశం ఉంది. దాంతోపాటు ట్రావెలర్స్గా, అలాగే ఈ పుణ్యక్షేత్రాలు చూపించే, తీర్థయాత్రలు తిప్పే టూరిస్టులుగా చాలా వరకు రాణించే అవకాశం ఉంది. మరి ఈ రాశి వారికి కూడా యాజిటీస్గా బ్లూ సఫేర్, నీలం ఉంగరం ధరించడం మంచిది. సాధ్యమైనంత వరకు వీళ్ళకి అన్ని రంగులు కూడా కలిసి వస్తాయి. అంటే అందరినీ కలుపుపోతుంటారు కాబట్టి వీళ్ళు పర్టికులర్గా శత్రువులు అంటూ ఎవరో ఉండరు. అలాగే అతిగా నమ్మే మిత్రులు ఉండరు. వీళ్ళకి వీళ్ళే సామ్రాజ్యం కాబట్టి వీళ్ళకి అన్ని రంగులు కలిసి వస్తాయి. అందరితో కూడా స్నేహం చేస్తూ ఉంటారు. అయితే నీలం ఉంగరం ధరించడం మంచిది. వీళ్ళు విష్ణు సహస్రనామాన్ని పఠించడం వల్ల, వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడం వల్ల ఖచ్చితంగా జీవితంలో పైకి వచ్చే అవకాశం ఉంటుంది. కుజుడు మీకు అనుకూలంగా మారాలంటే చాలా ఈజీ మాట. కుజుడు తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి కుజగ్రహం మీకు అనుకూలించాలంటే సాధ్యమైనంత వరకు మీరు ఈ మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ వల్ల, హనుమాన్ని పూజించడం వల్ల, మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీరు కుజుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతుంటారు. ఇంకో రకంగా కుజుని యొక్క బలం కావాలంటే, ఎనర్జీ కావాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల, నడక, రన్నింగు చేయడం వల్ల కుజుడు మీకు ఒక విధమైన శక్తిని, కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇంకా ఎక్కువ కుజుని యొక్క శక్తి కావాలనుకున్నవారు ఏదైనా ఒక జిమ్ ట్రైనర్ ద్వారా ఆ ప్రయత్నం చేయడం వల్ల ముఖ్యంగా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ వ్యాయామం, ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా చేసుకుంటే అటు ఇంటర్వ్యూలో నెగ్గడానికి కానీ, కాంపిటేటివ్గా ఏ పనైనా చేయడానికి కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి యువకులు, ఉత్సాహవంతులు ఆ విధంగా చేయొచ్చు. ఎక్కువగా స్త్రీలు హనుమంతుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం, మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీకు ఈ కుజగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. దాని తర్వాత మనం చాలా విషయాల్లో ఓడిపోతున్నాం. ఏదన్నా ఒక భూమి కొనాలంటే అవ్వడం లేదు, అప్పులు తీరడం లేదు అనుకున్న వాళ్ళు కుజుని యొక్క అనుగ్రహం బలంగా ఉన్నవారితో మీరు స్నేహం చేయవలసి ఉంటుంది. అంటే ఆ కుజగ్రహం అనుగ్రహం ఎవరి మీద ఉంటుందంటే కేవలం
ఈ యూనిఫారం వేసుకొని విధి నిర్వహణ చేస్తూ ఉంటారు కదా, ఎక్కువగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో, అందులో మీకు ఏదైనా దగ్గర బంధుత్వం, స్నేహం, మీతో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల, వాళ్ళతో రెగ్యులర్గా మీకు టచ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీలో ఉన్నటువంటి కుజుడు యాక్టివేట్ అవ్వడం ద్వారా కుజుని యొక్క బలం పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇక అన్ని రకాలుగా సమస్యలు అంటే వివాహ సమస్యతో ఉన్నవారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజ చేయవలసి ఉంటుంది. రుణ బాధలు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజ చేయవలసి ఉంటుంది. అంటే ఎదటివాడి యొక్క ఈర్ష్యకి, అసూయకి గురైన వాళ్ళు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకొని వాటిని పూర్తి చేయాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ద్వారా, అలాగే శత్రుబాధలు పోవాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి నిమ్మకాయల దండ, సంతానం కావాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల, ఈ విధంగా ప్రతిదానికి కూడా ఈ స్వామివారి దగ్గర పరిహారాలు ఉన్నాయి. అవి నమ్మకంతో చేయవలసి ఉంటుంది, మన శక్తి కొలది చేయవలసి ఉంటుంది. అంటే శక్తి కొలది అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో చిన్న విద్యార్థి ఉన్నాడు, చాలా బీద కుటుంబం, వాడు ఏదో కొద్దిగా ఒక 21 తమలపాకులతో పూజ అయినా సరిపోతుంది. మనం బాగా ధనవంతులం, నెలకు 3-4 లక్షలు సంపాదిస్తాం అనుకున్న వాళ్ళు వాడు 108 తమలపాకులు కాకుండా ఒక తమలపాకుల బుట్ట, దాంతో అభిషేకం చేయడం వల్ల, అంటే వాళ్ళ శక్తి కొలది చేయడం అంటే ఇదే అర్థం అన్నమాట. దానివల్ల అలా చేయాలి తప్ప అది మనం ఒకరితో పోల్చుకోకుండా మన శక్తి ఎంతవరకు అనుకరిస్తుందో మనస్ఫూర్తిగా ఏదైనా ఇటువంటి పరిహారం మీరు చేయడం వల్ల శీఘ్రంగా మీకు స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా భూమి దక్కాలంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ భూమి కావాలనుకున్న వాళ్ళు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం, కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం నియమంగా ఉంటూ, మరి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఈ కరుంగలి మాల ధరించడం వల్ల కానీ, 3 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కానీ, లేదంటే ఈ పగడం, మంచి జాతి పగడం దొరికినప్పుడు దాన్ని ఉంగరంగా ధరించడం వల్ల కానీ, లేదా ఇవన్నీ కానప్పుడు కాపర్తో తయారు చేసినటువంటి కడియం కానీ ఉంగరం కానీ ధరించడం వల్ల, రాగి గ్లాసులో వాటర్ తాగడం వల్ల, రాగి పాత్రలు ఉపయోగించడం వల్ల కూడా కుజగ్రహ అనుగ్రహం ఉంది. కుజగ్రహం అనుగ్రహం ఉన్నవాడికి రుణాలు అయితే ఉండవు. స్వస్తి.